నమస్కారం. మనం ముందు పోతున్నాము జనుకోల నాకు తెలిసిన కానీ ఇంతకుముందు ఇప్పుడు మాధవరావు గారు మాట్లాడినట్ల మాధవరావు గారికి ఒకప్పుడు కాంట్రాక్ట్ కార్మికుడే మన వాళ్ళు కొట్లాడి రెగ్యులర్ అయింది. చరిత్ర ఉన్నది జనుకోల కొట్లాడేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత జనుకో కార్మికులు అంటే వాళ్ళు కొట్లాడే మర్చిపోయారు. 100% మర్చిపోయారు. ఎందుకంటే కొట్లాడి సాధించుకున్న చరిత్ర జనుకోకు ఉన్నది. ప్రతి కార్మికుడు ఇక్కడ ల్యాండ్ లూజర్ కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ కొట్లాడి సాధించుకున్నారు. కానీ మనం తెలంగాణ వచ్చినాక ఎవరో చేస్తారు, ప్రభుత్వం చేస్తుంది, యాజమాన్యం చేస్తుంది, ఇతర విధంగా ఏదైనా అయితే ఆశ ఉన్నారు తప్ప కొట్లాడి సాధించుకుంటారని ఇది నమ్మకం మన కార్మికుల్లో వెళ్ళిపోతుంది. అది పక్కన పెట్టేసి కొట్లాడడానికి సిద్ధం కావాలి. ఆల్రెడీ మనకు పోయిన ప్రభుత్వం దిగిపోయిన ప్రభుత్వం రెగ్యులర్ చేసినాం, అబ్జర్వేషన్ చేసుకున్నామని ఆర్డర్ చేయడం జరిగింది. కానీ మొన్న ఒక నెల 15 రోజుల క్రితం గవర్నమెంట్ ఏదైతే రిపోర్ట్ అడిగింది, డిపార్ట్మెంట్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఎంతమంది ఉన్నారు అడిగితే మన డిపార్ట్మెంట్లో మనకేమో ఆ ప్రభుత్వం ఆ యాజమాన్యం అబ్జర్వేషన్ చేసుకున్నాము, రెగ్యులర్ చేసినామని చెప్తే ఇప్పుడు ఉన్న యాజమాన్యము కాంట్రాక్ట్ లేబర్ 22,000 మంది మన దగ్గర పనిచేస్తున్నారు. మన ఆర్టిజన్ అందరికీ కాంట్రాక్ట్ లేబర్ కిందకి వేసేసింది. అంటే ఆర్డర్ ఏమో మనకు అబ్జర్వేషన్ చేసుకున్నామని ఉన్నది, ఆర్డర్ ఏమో మనకు రెగ్యులర్ అని ఉన్నది. సరే రూల్స్ సపరేట్ ఇచ్చినా మన హక్కులు సపరేట్ ఉన్నా కూడా డిపార్ట్మెంట్లో విలీనం చేసుకున్నామని ఆ ప్రభుత్వం యాజమాన్యం చెప్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మళ్ళీ అందరూ 22,000 మంది కాంట్రాక్ట్ లేబర్ అయినాం. మరి ఇప్పుడైనా మన కార్మికుల ఆలోచన రావాలా? మీరు జనుకో మనం అనుకుంటున్నాము, మీ యాజమాన్యము ఇంతవరకు గ్రేడ్ చేంజ్ చేయాలని కృష్ణ గారు అడిగారు. ఒక సంవత్సరం నుంచి డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి నడుస్తున్న లెటర్లు. మరి డిపార్ట్మెంట్ జనుకో యాజమాన్యం ఇప్పటి వరకు ఫైనాన్స్ కమిషనరేట్ ఎంత అవుతుందని అడిగితే ఇంతవరకు మీరు డిపార్ట్మెంట్ వేయలేదు. ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ట్రాన్స్కో లెటర్ ఇచ్చినా కూడా జనుకో ఇంతవరకు ఇంత ఫైనాన్స్ కమిషనరేట్ అవుతుందని జనుకో వేయలేదు. అంటే ఉద్యమం ఇంతకు ముందు ఉన్నట్ల మేము సమ్మెలు చేసినప్పుడు మీరు ఉద్యోగం చేస్తే మీకు 8 రోజులు ఇన్సెంటివ్గా జీతం వచ్చింది. కానీ ఈసారి మీరు ఉద్యమం రాకపోతే మీరు మొత్తం సపరేట్ అయిపోతారు. కొట్లాడినోడు సాధించుకుంటాడు, కొట్లాడినోడు మాత్రం అట్లా మన కాంట్రాక్ట్ లేబర్గా మిగిలిపోయే అవకాశం ఉన్నది. మీరు ఆలోచన చేయాలా? యాజమాన్యం ముందు లేక యాజమాన్యం కాదు ఇది. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది, ఏ కంపెనీకి ఆ కంపెనీ చట్టాలు సపరేట్ ఉంటాయి. కంపల్సరీ కొట్లాడడానికి ముందు రావాలా. మన నాయకులందరూ ఇంకా ఆశ ఉన్నది, కొట్లాడకుండా ఏమైనా అవుతుందేమో, సమ్మె ఇవ్వకుండా ఏమో. నేను క్లియర్గా చెప్తున్నా, 100% మనం పని బంద్ చేయకపోతే, మనం సమ్మెలకు రాకపోతే మన సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదు. మనం చాలా మంది భయపెడుతున్నారు, ఉద్యోగం పోతారు. ఉద్యోగం ఎక్కడ పోదు. 20,000 మంది కార్మికులు తీసేస్తే ఈ సంస్థ ఎట్లా నడుస్తుంది? ఇదేమైనా అడ్డమంది కూలి నాయన సివిల్ పని చేసేది, మేస్త్రి పని చేసేది. మేస్త్రి పని ఎట్లా దొరకదు మనకు? మరి కరెంట్ పని చేస్తున్నాం, మనకు అడ్డ మీద కూలి దొరకడు కదా. మరి ఎందుకు భయపడుతున్నాం? ఎట్టి పరిస్థితుల్లో భయపడరాదు. మన ఉద్యోగాలు ఎక్కడ పోవు. తీసేసి 20,000 మంది తీసేయాలి. నీకొక నాకొక తీసేస్తే నాకు అందరు తీసేయాలి, మనం బయటకు రావాలి తప్ప భయపడి అరే ఆయన ఉద్యోగం పోతే నాకు రేపు ఏమవుతుందో ఆలోచిస్తే మాత్రం మనం శాశ్వతంగా కాంట్రాక్ట్ లేబర్ గవర్నమెంట్ రాసి చేసింది. శాశ్వతంగా కాంట్రాక్ట్ లేబర్ ఉంటుంది. ఎందుకంటే కొట్లాడి సాధిస్తేనే సాధ్యమవుతుంది. మాధవరావు గారు కానీ ఆ నెంబర్ ఇక్కడ ఉన్నప్పుడు నేను 2012 చూస్తున్నారు. చాలా కొట్లాడి వాళ్ళు సాధించుకున్నారు. మనం ఎందుకు సాధించుకోవద్దు? సాధించుకోవాలవుతా. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పని బంద్ చేయాల్సిందే, సమ్మెకి రావాల్సిందే. సమ్మె అయితేనే శాశ్వతంగా మన సమస్య పరిష్కారం అవుతుంది, మన హక్కులు సాధించుకుంటాం. లేకపోతే ఎందుకంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయితే నీకు ఏమొస్తుందన్నా? మనం నీకు 60 సంవత్సరాల తర్వాత నువ్వు ఇలా పని చేసి నీకు ఉంచుకుంటాడా? ఇట్లా మెడల ఏమంటారు, ఇట్లా పెడతానంటారు, మెడల చేసి దొబ్బేస్తాడు బయటికి. ఆ రోజు నువ్వు బయటకు పోయినావు కదా, ఆ రోజు నీకు బయట ఏముండదు. కనీసం ఒక 20 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు మన గ్రాడ్యుయేట్ వచ్చి మనకు మంచి ఒక బెనిఫిట్ వస్తే బయటికి పోయి ఏదైనా పని చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు భయపడుతున్నావు, రేపు 60 సంవత్సరాల తర్వాత అప్పుడు నీ పరిస్థితి ఏంటిది? కాబట్టి ఫస్ట్ కొట్లాడని నేర్చుకోవాలా. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు అన్ని సంఘాలు ఒకటైనా. అంతకుముందు అంటే ఒకటి పైకి పోతే ఒకటి గుజితోడు ఎన్నుకుంటుండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మన డిపార్ట్మెంట్లో. అన్ని సంఘాలు ఒకటైపోయినాం, అన్ని యూనియన్లు ఒకటైనాం, కొట్లాడడానికి సిద్ధమైనాం. కాబట్టి ఇప్పుడు ఎవరికి భయపడకుండా ఇమ్మీడియట్గా మనం పని బంద్ చేయాల్సిందే. మరి ఇక్కడ మనం కాంట్రాక్ట్ కార్మికులు మరి ఆర్థిక కార్మికులు పని చేయకపోతే సమస్యలు నడుస్తాయా? ఎన్ని రోజులు నడిపేయగలుగుతారు? వారం రోజులు నడిపిస్తుండొచ్చు, 5 రోజులు నడిపిస్తున్నాడు. తర్వాత మాత్రం మనం కావాల్సిందే మన ఉద్యోగులు ఎక్కడ భయపడద్దు. భయపడితే మాత్రం
మన బానిసలకు ఇట్లా చేయాల్సి వస్తుంది. ఇప్పటికే సమయం ఎక్కువైంది అంటున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ చాలా మాట్లాడే విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ సమావేశంలో మాట్లాడుకుందాం. దయచేసి మీరు అందరూ ఇప్పటికైనా కొట్టాడి ముందుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఏటీపీపీ నాయకులకు మరొకసారి ధన్యవాదాలు.